హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నవరాత్రుల్లో 7వ రోజున అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి ఈరోజు కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు వీడియోలో కదంబం ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు సొరకాయ ముక్కలు, 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు, 1 కప్పు ములక్కాయ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బెండకాయ ముక్కలు, 1 కప్పు వంకాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు వేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని 4-5 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే వీటితో పాటు బఠానీ, ముల్లంగి అలాగే చిలకడదుంప కూడా వేసుకోవచ్చు. నేను వేసిన కూరగాయలు వేయాలని ఏమీ లేదు. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. ఈ కూరగాయ ముక్కలన్నీ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నీళ్ళలో నానబెట్టి చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జుని ఇలా ఉడికిన ముక్కల్లో వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి ఇందులోకి ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వాడము. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్కలు ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందే ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని 1 చిన్న కప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించిన రైస్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉడికించిన రైస్ ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. ఇలా రైస్ కూడా వేసినాక ఒకసారి కలుపుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు సాంబార్ పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు బెల్లం కూడా వేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే మరి కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని అవసరం అనిపిస్తే 1 గ్లాసు నీళ్లు కూడా పోసుకొని కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఈ కదంబానికి తాలింపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మీరు ఈ ఆయిల్తో పాటు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఈ తాలింపుని కదంబంలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. ఎంతో రుచిగా ఉండే కదంబాన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. రేపటి వీడియోలో అమ్మవారి 8వ రోజున అలంకరణ అలాగే నైవేద్యాన్ని రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.